ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీలో భాగంగా 5వ రోజు ప్రశ్నించనుంది ఏసీబీ. అక్రమాస్తులు కూడబెట్టిన శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 4 రోజుల కస్టడీలో ఇప్పటికే శివబాలకృష్ణ నుంచి కీలక సమాచారం సేకరించారు ఏసీబీ అధికారులు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ అధికారులు విచారించారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను విచారించారు ఏసీబీ అధికారులు. సునీల్ సహా అతడి భార్య పేరిట భారీగా ఆస్తులను గుర్తించారు. జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మోత్కూరు, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్ లో సునీల్ అతని భార్య పేరుతో ఆస్తులున్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్లుగా ఐడెంటిఫై చేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ సునీల్ పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. ఎల్బీనగర్, బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న రేస్ టవర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. బాలకృష్ణ లాకర్ లో 20 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బాలకృష్ణ సెల్ ఫోన్ లోని కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు ఏసీబీ అధికారులు. కాల్ డేటా ఆధారంగా చేసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. అక్రమాస్తులు కూడబెట్టిన బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమరేందర్, శ్వేత, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 4 రోజుల పాటు జరిగిన విచారణలో ఇప్పటికే కీలక సమాచారాన్ని అయితే ఏసీబీ సేకరించిందని చెప్పుకోవచ్చు. సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. 5వ రోజు కూడా ఏసీబీకి కస్టడీ తీసుకొని విచారించనుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులతో పాటు ఇంకా బినామీ ఆస్తులపై ఇప్పటికే ఏసీబీ ఆరా తీసింది. చాలా బినామీ ఆస్తులను కూడా ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే విచారణ పర్వం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అనుకుంది. నిన్న ఏసీబీ కార్యాలయాన్ని కూడా వాళ్ళ తమ్ముడు ఏదైతే సోదరుడైనా శివ సునీల్ కుమార్ ను కూడా తీసుకొచ్చారు. అక్కడనే ప్రశ్నించారు. సునీల్ తో పాటు ఇటు శివబాలకృష్ణ ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సోదరుడైన శివ సునీల్ కి సంబంధించి ఇప్పటికే బినామీ ఆస్తులన్నీ కూడా సునీల్ పేరు మీదనే ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో నిన్న విచారించారు. సునీల్ అతని భార్యపై భారీగా ఆస్తులను కూడా ఏసీబీ గుర్తించింది. ఆ ఆస్తులకు సంబంధించి కూడా జనగామతో పాటు గజ్వేల్, కొడకొండ్ల, మోత్కూర్, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్ లో సునీల్ అతని భార్యపై కూడా అక్రమ ఆస్తులను ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణ సోదరుడు సునీల్ బినామీగా ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది కాబట్టి ఇప్పటికే కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే సునీల్ 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టి బినామీగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఎల్బీనగర్, బంజారాహిల్స్ తో పాటు హైరేస్ టవర్స్ కి సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలో సునీల్ పెట్టుబడి పెట్టారు. ఇదే కాకుండా బాలకృష్ణ లాకర్ లో కూడా దాదాపు 100 కొద్ది డాక్యుమెంట్స్ కూడా వెలికి తీశారు. కాబట్టి ఆ శివబాలకృష్ణ సంబంధించి డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఆ ఆస్తుల వివరాలు, ఎందుకు కొన్నారు, ఎలా కొన్నారు, ఎందుకంటే అతను 12 ఏళ్ల ప్రస్థానంలో 12 ఏళ్లకు సంబంధించి అన్ని ఏదైతే ఖర్చులు పోను 64 లక్షలకు పైగా ఉండాలి. కానీ 64 లక్షల పైన ఉన్న ఆస్తులన్నీ కూడా ఇప్పటికే అక్రమాస్తులుగా ఏసీబీ భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే బాలకృష్ణ సెల్ ఫోన్ డాటాతో పాటు వాట్సాప్ వాటన్నిటిపై కూడా డాటానంతా రీట్రీవ్ చేస్తున్నారు. వాటన్నిటిపైన ఫోకస్ పెట్టారు. బినామీ ఆస్తులకు సంబంధించి కూడా బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఇదే కాకుండా శివబాలకృష్ణకి సంబంధించి కూడా అతనికి ఏదైతే అయాంలో జరిగిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో అక్రమంగా ఇల్లీగల్ గా టెక్నికల్ పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఒక్కొక్కరిగా విచారిస్తూ కూడా శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టాను వెలికి తీసేందుకు ఏసీబీ ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. 5వ రోజు కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి కూడా అతన్ని కస్టడీకి తీసుకున్నారు. శివబాలకృష్ణకి సంబంధించి కూడా మరిన్ని వివరాలు, ఎందుకంటే ఇటు బినామీ కావచ్చు, తన సోదరులకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, తల్లిదండ్రుల మీద ఉన్న ఆస్తులు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ప్రస్తుతం ఏసీబీ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.